ఏపీలో ఆర్థిక ఇబ్బందులున్నా 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. ఏపీలోని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. అష్టావధాని మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. ఒకవైపు మంగళధ్వనులు, మరొక వైపు కళాకారుల ఆనందాన్ని. నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. ప్రపంచం మొత్తం గర్వంగా చెప్పగలుగుతున్నాం. 25 సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే 2 ఇంతల ఆదాయం సంపాదించిన జాతి ఏదైనా ఉందంటే తెలుగు జాతి. ఎన్నో యుగాలు కాదు, లేకుంటే శతాబ్దాలు కాదు, ఓన్లీ 25 సంవత్సరాలే మన కళ్ళ ముందర. అదే సమయంలో మన సాంప్రదాయాలు మరిచిపోకూడదని శిల్పకళా వేదిక పెట్టాం, అవధాన కేంద్రం పెట్టాం, అదే మరి అన్నమయ్య క్షేత్రం కూడా పెట్టాం. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చరిత్రను మర్చిపోతే మన వల్ల మనమే మర్చిపోతాం. మన నాగరికతను కానీ, మన సాంప్రదాయాలు కానీ, సంస్కృతిని మర్చిపోతే మన ఉనికినే కోల్పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నేను కానీ, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు కానీ, ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే, భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే 76 మందికి కళారత్న అవార్డులు ఇస్తున్నాం, 100 మందికి ఉగాది పుష్కరాలు ఇస్తున్నాం. విశిష్ట వ్యక్తులు, కళాకారులకు పురస్కారాలు చేసి వారు చేసిన కృషిని మనం గుర్తిస్తే, సమాజం గుర్తిస్తే, తద్వారా ఇంకా ఈ కళలు పెంచే అవకాశం వస్తుంది. ఇంకా కొంతమంది కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.